ఇంటికి అపార్ట్మెంట్లోకి ఎలకొచ్చింది. అది ఎట్లా వచ్చిందమ్మని నేను అడిగితే అంటే నువ్వే తలుపు తీసావని నా మీదకి వస్తుంది. ఇదేందో బాగుంది. ఇలక ఎటు నుంచి వచ్చింది సామ్రాట్? ఇలక పంది కుక్క కాదు, తోటలో ఉండా మళ్ళీ అపార్ట్మెంట్ లో ఉండా ఇలకలు బాధ తప్పలేదు అమ్మకి. ఇక్కడ నుంచో నువ్వు ఇక్కడ నుంచో చిన్నదేలే పెద్దది అంటారు. లేదు లేదు ఆడ లేదమ్మా, అటు పోయి ఉంటుంది. నేను పనుకోవాలి, నా భయం వేస్తుంది. అరే సోఫా కూడా కొట్టేసింది కదరా, తీయది. సోఫాని కొట్టేసింది. పడేద్దు, వద్దు పడేయొద్దు. వద్దు పడేయొద్దు సామ్రాటు, పాడైపోయిద్ది. సోఫా పైన షో ఉంటుంది, లోపల చూడండి ఎట్టుందో. అంతా అంతే. దాంట్లోకి ఎందుకు వెళ్ళిద్ది సామ్రాట్? అవతల దాంట్లో బాల్ కల్లి వెళ్ళిద్ది అయితే మరీనో కాదు, అట్ట ఎందుకు వెళ్ళిద్ది? ఏంది కంత కాని వచ్చేది? దానికి కంత తెలిసిద్ది అయింది కాదు. అటు పోయి ఉంటుంది అట్టపేట్లకి వెళ్ళి సోఫా ఎత్తి చూస్తున్నారు. ఇన్ని రోజులు. ఇప్పుడు అప్పుడు అమ్మా ఎలుక గొద్దెలుంటే నువ్వు బల్లి గొద్దెలు అంటివి కదమ్మా. ఇక్కడ మనం ఆ ఇంటికాడ ఉన్నప్పుడు అదంతా ఎలక గొద్దెలు, నువ్వు బల్లి గొద్దెలు అన్నావు. ఏమోనమ్మా. ఇప్పుడు సోఫాలో ఉందంటావా సామ్రాట్? సోఫాలో లేదు, అటు బాలుకి వెళ్ళిపోయింది. చూడండి, బాలుకి వెళ్ళిపోయింది. ఎందుకట్ట అరుస్తారు బర్రె గొంతు తీసుకొని? అది తీరా వేసింది, తీయద్ది. అది అసలు వచ్చిద్దేమో నా పైకి రేత్రి. కాదురా, రేత్రి వస్తే నేనేం చెయ్యాలరా? నా భయమే వస్తుంది సామ్రాటు. ఊరకాడే లోపల ఉన్న ఇచ్చేదానికి ఎడకు తోలు పెట్టారు. కాదు డోర్ పడపోయినా కానీ నన్ను పిలవాల్సిన అవసరం లేదు. అది అట్లా నుంచి పొద్దున్నే తీయాలి. ఏం డోర్ రా? ఏం డోరు? అదేదో పొయ్యి పెట్టింది. నేను వచ్చి నేనేమన్నా పడతాను ఎలుకనే. అలా వాళ్ళ ఇంటి అప్పుడు ఎలుక ఉందంట. ఆ ఎలుకను కొట్టేకు పొద్దునుంచి సాయంత్రం దా పట్టిందంట రాజారావు మాస్టర్ వాళ్ళ ఇంట్లో. బిస్కెట్ తెచ్చి ఆడొక్కర వేద్దాం.